హలో అందరికీ ముందుగా అయితే హ్యాపీ శ్రావణ శుక్రవారము. ఈ శ్రావణ శుక్రవారం రోజు మా దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేశారు. నేనైతే ఈ కుంకుమ పూజకి అటెండ్ అయిపోయాను. ఈ కుంకుమ పూజ ఎలా చేసుకున్నామో ఫుల్ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అమ్మవారి పూజ అయినా శ్రావణ మాసం అంటే ఆడోళ్ళకైతే చాలా ఇష్టం కదా. నాకు కూడా శ్రావణ మాసం అన్న శుక్రవారాలన్నా బాగా ఇష్టం. నేను శుక్రవారం వచ్చిందంటే పూజ చేయకుండా అసలు ఎప్పుడూ ఉండను. సో ఈరోజు ఎలా చేసుకున్నామో ఫుల్ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఆంటీ వాళ్ళు అందరు కలిసి చక్కగా గోవిందనామాలు అన్నీ పాడుతున్నారు. అమ్మవారి పూజ అంటే తెలియని ఎనర్జీ. మనం ఎంత ఇబ్బందిలో ఉన్నా కూడా కంపల్సరిగా అటెండ్ అవ్వాలనిపిస్తుంది. నాకైతే అంత ఇష్టం అండి. ఇక్కడైతే నాకు ప్లేస్ లేదు. ఆంటీ వాళ్ళని కొంచెం జరిపి మధ్యలో అయితే కూర్చున్నాను నేను. ఇలా కూర్చున్న తర్వాత అయితే కుంకుమ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది మనకి ఇక్కడ. ఈ అక్క అంటున్నారు కొంచెం సందులో నుంచి తీయి, ఏం కాదు కనిపిస్తారులే అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇలా అయితే కూర్చొని మేమైతే పూజ స్టార్ట్ చేసాము. ఇలా పూజారి మనకి మంత్రాలు చదువుతూ ఉంటే మనమైతే మెల్లిమెల్లిగా కుంకుమ వదులుకుంటా ఆ మంత్రాలు వినుకుంటా పూజ అయితే చేసుకోవాలి. మధ్య మధ్యలో అమ్మవారిని అయితే నమస్కరించుకుంటూ పూజ అయితే చేస్తున్నాము మేము. ఇలా కుంకుమ పూజ అయితే గుళ్ళో కంప్లీట్ చేసుకున్నాము. నాకైతే 2 కాళ్ళు తిమ్మిర్లు ఎక్కిపోయినాయి. అసలు 2 hours కూర్చున్నాము. కానీ అదొక తెలియని ఆనందము. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా పూజ అయితే కంప్లీట్ చేయాలి అంతే. సో అలా అని మొత్తం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మధ్యలో అయితే కాళ్ళు పైకెత్తి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నేను. నాకైతే చాలా ఇష్టము. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆంటీ వాళ్ళందరూ బొట్లు పెడుతున్నారు. నేను కూడా వాళ్ళకి బొట్లు పెట్టేసాను. ఇలా పూజ కంప్లీట్ అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత మా దగ్గర ఉన్న కుంకుమని మొత్తం కలెక్ట్ చేసుకొని లోపల ఉన్న అమ్మవారి దగ్గర అయితే పెట్టేశారు. ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అందరం కలిసి మంచిగా గోవింద నామాలు అయితే పాడుకుంటున్నాము. ఫస్ట్ ఫ్రైడే కూడా పూజ జరిగింది. కాకపోతే ఆ రోజు నాకు వీలవ్వలేదు, నాకు బాగాలేదని నేనైతే సెకండ్ రోజు కంపల్సరీగా అటెండ్ అవ్వాలని పూజకైతే అటెండ్ అయిపోయాను. ఇక్కడ అయ్యవారు అయితే మంచిగా అమ్మవారికి హారతి ఇచ్చేస్తున్నారు. ఇలా దేవుడికి హారతి ఇచ్చేసిన తర్వాత మేమైతే అందరం హారతి అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ నేను హారతి తీసుకునే క్రమంలో వీడియో అయితే కిందికి పట్టేశాను. సో కింద రికార్డ్ అయింది, ఏమనుకోకండి. ఇలా అయితే హారతి కోసం ఎగబడిపోయారు జనాలు. మనం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా అమ్మవారి పూజ ఎక్కడ జరుగుతుందన్నా కంపల్సరీగా అటెండ్ అవ్వాలనుకుంటాం కదా. ఇలా అయితే హారతి ఇవ్వడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అమ్మవారిని మొక్కుకోవడానికని గర్భగుడిలోకి వెళ్తామంటే పూజారి వద్దు అంటున్నారు. మీరు ఒకేసారి ఇంటికి వచ్చేసారు వద్దు అన్నారు. చాలాసేపు రిక్వెస్ట్ చేయండి, ఏం కాదు పర్లేదులే చేయండి అంటే దానికైతే మంచిగా మొక్కుకొని బయటకు అయితే వచ్చేసాను. ఇలా బయటకు వచ్చేసిన తర్వాత గోపురం పెట్టించుకున్నాను. నెక్స్ట్ పూజారి అంటున్నారు ప్రసాదం ఇస్తున్నారు, తొందరగా బయటకు రండి గుళ్ళో నుంచి, ఎంతసేపు అని అంటున్నారు. అలా మొత్తానికైతే ప్రసాదం తీసుకున్నాం. ఇదైతే నేను పూర్ణం అనుకున్నాను, కానీ తర్వాత చూస్తే తెలిసింది గోధుమ పిండితో చేసే బూరె అని. ఇలా అయితే వీడియో కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్